బాహుబలి తర్వాత లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నాడు మన డార్లింగ్. ఇక వింటేజ్ డార్లింగ్ లుక్ లో చూసి చాలా కాలం అయిపోయింది కూడా. ఆ లోటుని భర్తీ చేసే సినిమా రాజాసాబ్ అని ఫిక్స్ అయిపోయారు అంతా. మరి ఆ అంచనాల్ని రాజాసాబ్ అందుకుందా? ఈ సంక్రాంతి తొలి విజయం నమోదైందా? రివ్యూలో చూద్దాం. కొన్ని సినిమాలు వచ్చిపోతాయి, మరికొన్ని సినిమాలు హిట్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ కంటే ముందే అంచనాలను క్రియేట్ చేస్తాయి. అదిగో అలాంటి సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. 2024లో కల్కి 2898 ADతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. 2025లో మాత్రం ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మామూలుగా లేదు. ఇదిగో సరిగ్గా అలాంటి టైంలోనే సంక్రాంతి కాన్కగా థియేటర్స్ లో రాజాసాబ్ అడుగు పెట్టాడు. ఇది మామూలు సినిమా కాదు, ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ ఫ్యాంటసీ కామెడీ. నిజానికి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మారుతిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ అదే ట్రైలర్ చూసిన తర్వాత ఇదే కావాలిరా ప్రభాస్ నుంచి అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్తే, డబ్బే ప్రపంచం అనుకునే కనకరాజు దేవనగర సామ్రాజ్య జమీందారీని గంగాదేవిపై కన్నేస్తాడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి ప్రతీకారంగా క్షుద్ర శక్తులు, మార్మిక విద్యలను ఉపయోగించి ఆమెని తన వశం చేసుకుంటాడు. రాజ్య సంపదంతా కూడా దోచుకుని పారిపోతాడు. అక్కడే మొదలవుతుంది అసలు గేమ్. చాలా ఏళ్ల తర్వాత నానమ్మ కోరిక మేరకు తాతని వెతుక్కుంటూ నర్సాపూర్ అడవిలోని రాజ్మహల్లోకి అడుగు పెడతాడు మన హీరో రాజు అలియాస్ రాజాసాబ్. మరి ఆ కోటలో అసలు ఏం జరిగింది? కనకరాజు ఆత్మ ఎందుకు అక్కడే ఉంది? గంగాదేవి ఎందుకు రాజ్యాన్ని వదిలి సామాన్యురాలిగా బతకాల్సి వచ్చింది అన్న మిస్టరీనే సినిమా. ప్రభాస్ గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత షోల్డర్స్ దించి సరదాగా నవ్వుతూ మాట్లాడే ప్రభాస్ ని చూశాం. వెటకారం, టైమింగ్, లూజ్ బాడీ లాంగ్వేజ్, ఫుల్ వింటేజ్ ప్రభాస్. నానమ్మ కోసం ఎంతకైనా తెగిచ్చే మనవడిగా, ముగ్గురు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న లవర్గా, విలన్ తో మైండ్ గేమ్ ఆడే హీరోగా ప్రభాస్ స్క్రీన్ ప్లే చెడుగుడు ఆడేశాడనే అనాలి. ఇక మార్మిక విద్యలు, మైండ్ గేమ్స్ తో హీరోకి సవాల్ విసిరే పాత్రలో సంజయ్ దత్ బాగా సెట్ అయ్యారు. మరోవైపు నానమ్మగా జరీనా వాహెబ్ ఎమోషన్ తో పిండేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాణిగా ఆమె ఎంట్రీ అద్దిరిపోతుంది. అయితే సముద్రకని, బొమ్మన్ ఇరానీ వంటి నటులు ఉన్నా పూర్తిగా వాడుకోలేదన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా మొదట్లో క్యూరియాసిటీ కనిపించినా మెల్లిగా స్లో మోడ్ లోకి వెళ్లిపోతుంది ఈ స్టోరీ. హారర్ ఉన్నా భయం పుట్టదు, కామెడీ ఉన్నా అన్ని పంచులు పేలవు. అయితే ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ ట్రాక్, మైండ్ గేమ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ సినిమాను అలా నిలబెట్టేస్తాయి. ఇక మొసలి ఫైట్ సీన్ అయితే థియేటర్ ని షేక్ చేస్తుంది. కానీ 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ తో చాలా చోట్ల లాగ్ గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో కొన్ని సీన్స్ బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డిసప్పాయింటే అని చెప్పాలి. ఇక బీజిఎం బలం, అనుకున్న చోట అవసరానికి మించిన హడావిడి చేశాడు తమన్. పాటలు ఓకే, కానీ ప్లేస్మెంట్ సెట్ అవ్వలేదు. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ మాత్రం రిచ్ గా, గ్రాండ్ గా ఉంది. టోటల్ గా చూస్తే ఇది పర్ఫెక్ట్ హారర్ కాదు, ఫుల్ కామెడీ కాదు, కంప్లీట్ మాస్ బ్లాస్టరు కాదు. కానీ వింటేజ్ ప్రభాస్ కావాలంటే, కొత్త జోనర్లో డార్లింగ్ ని చూడాలి అనుకుంటే, ఫెస్టివల్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ది రాజాసాబ్ ఒకసారి చూడొచ్చు. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్, ఎంత పెద్ద స్టార్ అయినా సినిమాకి కథే రాజా, లేకపోతే ఫలితం కూడా రాజాసాబ్ లానే ఉంటుంది. చూడాలి మరి ఈ మిక్స్డ్ రిజల్ట్ తో 1000 కోట్లని ఎలా టచ్ చేస్తాడో. చిన్న వీడియో కానీ ఎందుకు ఇంత సస్పెన్స్? కరెంటో టు సమురాయ్, ఇది సినిమా టైటిలా లేక అకిరా కురోసావా స్టైల్లో పవర్ స్టార్ ప్రయోగమా? కాదు కూడదు అంటూ ఓజీ వరల్డ్ లో మరో పవర్ఫుల్ చాప్టర్ ఓపెన్ అవుతుందా? అసలు పవన్ కళ్యాణ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఒక చిన్న
వీడియో, కానీ ఫ్యాన్స్ మైండ్లో వేల ప్రశ్నలు. ఇది సినిమా స్టంట్ ప్రాక్టీసా లేదా సరికొత్త చరిత్రకి శ్రీకారమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి రిలీజ్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. స్క్రీన్ మీద మెరిసిన 3 పదాలు, కరాటేకా టు సమురై. ఈ ఒక్క లైన్ ఫ్యాన్స్ డ్రీమ్స్ కి రెక్కలు తొడిగేస్తుంది. జపాన్ సమురై స్టోరీనా? అకిరా కురోసావా ఇన్స్పిరేషన్ తో పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్టా? లేదా ఓజీ వరల్డ్ కి మరో పవర్ఫుల్ చాప్టరా? అదేది కాదంటూ అకిరా ఎంట్రీకి బిగ్ స్టేజ్ రెడీ చేస్తున్నారా? మరింత సస్పెన్స్ ఏంటంటే వీడియో చివరిలో ఒక్క లైన్, గెట్ రెడీ టు విట్నెస్ సంథింగ్ హ్యూజ్. హ్యూజ్ అంటే సినిమానా లేదా సిరీసా లేదా పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ నుంచి ఒక షాకింగ్ అనౌన్స్మెంటా? గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగా 2 సినిమాలు ఈ బ్యానర్ నుండే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 3వ సారి, అది కూడా పవర్ స్టార్ పీక్ టైంలో. ఏమో కాలమే డిసైడ్ చేయాలి. మొత్తానికి ఒక్క వీడియో, వందల ప్రశ్నలు, కానీ సమాధానం మాత్రం ఒక్క అనౌన్స్మెంట్ దూరంలో. టాలీవుడ్ అంటే గ్లామర్, గ్రాండ్ సెట్లు, కోట్ల బడ్జెట్లు, రాకెట్ రెమ్యునరేషన్స్. కానీ సెట్ మీద సినిమా నిలబెట్టే కార్మికుల జీతాలు మాత్రం స్టిల్ 30% హైక్ అడిగితే కొంతెమ్మ కోరికలు అంటున్న మేకర్స్. ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే, గ్లామర్ ఇండస్ట్రీలో గ్రౌండ్ లెవెల్ హీరోలకు న్యాయం ఎప్పుడు? పాన్ ఇండియా డ్రీమ్స్, కోట్ల బడ్జెట్స్, స్టార్ హీరోల రెమ్యునరేషన్, రాకెట్ స్పీడ్. కానీ సెట్ మీద నిలబడి సినిమా నిలబెట్టే కార్మికులకు వేతనాలు మాత్రం స్టిల్ ఫ్రేమ్. అందరికీ హైక్స్, అందరికీ అప్గ్రేడ్స్, కానీ సినిమా కార్మికులకు మాత్రం వెయిటింగ్ సిగ్నల్. అందరికీ పెరిగాయి, మాకు మాత్రం ఎందుకు పెరగవు అంటూ 30% హైక్ డిమాండ్ చేశారు వర్కర్స్. కానీ సాఫ్ట్వేర్లా పేమెంట్స్ ఇస్తున్నాం, ఇంకా అడిగితే మాత్రం అవి గొంతమ్మ కోరికలే అంటున్నారు మేకర్స్. అక్కడే మొదలైంది టాలీవుడ్ టెన్షన్. దీంతో షూటింగ్లు స్టాప్, డిస్కషన్స్ డెడ్ లాక్స్, లేబర్ కమిషన్ దాకా వెళ్లినా సొల్యూషన్ మాత్రం జీరో. ఇంతలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనౌన్స్మెంట్, కొత్త వారికి అవకాశాలు అన్న ఈ ఒక్క లైన్ కాంట్రవర్సీకి ఇంకో ఫుల్ లెంత్ సీన్. ప్రభుత్వం మాటించింది, కమిటీ అన్నారు, జియో అన్నారు, కానీ టైం మాత్రం రన్ అవుతూనే ఉంది. మధ్యలో చిరంజీవి మాట్లాడిన ఫలితం మాత్రం నో యూస్. కార్మికులు అడుగుతున్నది 30%, నిర్మాతలు చెప్పేది 5%. అక్కడే స్ట్రక్ అయింది టాలీవుడ్. ఈ డైలమాలోనే 14,000 మంది కార్మికుల ఫ్యూచర్ ఫుల్ రిస్క్ లో పడిపోయింది. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం వారణాసి, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి బిగ్ మూవీస్ కూడా డిలే లిస్ట్ లో చేరటం ఖాయం. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, గ్లామర్ ఇండస్ట్రీలో గ్రౌండ్ లెవెల్ హీరోలకు న్యాయం ఎప్పుడు అని చూడాలి. తర్వాత అయినా ఈ ఇష్యూ ఎన్ కార్డ్ వేసుకుంటుందో లేదో. కాలాన్ని ప్రశ్నించే నగరం, సినిమాటిక్ హిస్టరీగా మారుతున్న క్షణం. రాజమౌళి విజన్ కి మహేష్ బాబు పవర్ కలిస్తే వారణాసి కాదు, ఓ వరల్డ్ వైడ్ ఫినామినా. ఇదిగో అంతటా క్రేజీ ప్రాజెక్ట్ ను ఇదిగో ఇలా RFCలో యమ జోరుగా షూట్ చేసుకోబోతున్నాడట జక్కన్న. కొన్ని నగరాలు చరిత్రలో ఉంటాయి, మరికొన్ని పురాణాల్లో నిలిచిపోతాయి. కానీ కొన్ని మాత్రమే కాలాన్ని ప్రశ్నిస్తాయి. అలాంటి నగరమే వారణాసి. ఆ శాశ్వత నగరాన్ని సినిమాటిక్ విజన్ గా మలుస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ విజన్ కు స్టైల్, ఇంటెన్సిటీ, ఎమోషన్, పెర్ఫార్మెన్స్ అంటూ అన్నీ యాడ్ చేసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే విజువల్స్ తోనే అంచనాలు పెంచేసిన గ్లిమ్స్, మహేష్ పవర్ఫుల్ ప్రెజెన్స్, రాజమౌళి మార్క్, గ్రాండ్ మేకింగ్ అన్నీ కలిపి వరల్డ్ వైడ్ గా అంచనాలను పెంచేసింది. ఆ భారీ హైప్ కు భిన్నంగా రాజమౌళి మార్క్ లో ఎలాంటి హడావుడి లేదు. నో లీక్స్, హై ఫోకస్, టోటల్ కంట్రోల్. ఇక తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీని కళ్ల ముందుకు తెచ్చేలా 50 కోట్ల భారీ సెట్. ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, ఒక రకంగా ఇది సెట్ కాదు, రియల్ వారణాసి. ఆ సెట్ లోని హై వోల్టేజ్ యాక్షన్, అందులోనే మహేష్ బాబు రుద్రునిగా మారిపోతున్న మూమెంట్స్. మరోవైపు ఈ సెట్స్ లోనే ప్రకాష్ రాజ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి బడా స్టార్స్ కాంబోలో సీన్స్. మొత్తానికి 2027 సమ్మర్లో వస్తామని హింట్ ఇచ్చేసిన జక్కన్న షూటింగ్ ని ఇలా జెట్ స్పీడ్ లో చేసుకుపోతున్నాడన్నమాట. చూడాలి, క్రేజీ కాంబోని నమ్మి 100 కోట్లు కుమ్మరిస్తున్న KL నారాయణ ఏ మాత్రం వసూళ్లని వెనకేస్తాడో.
నుంచి ఆస్కార్ పరిలో మరో 2 పవర్ఫుల్ మూవీస్. సూటిగా చెప్పాలంటే ఇది సిఫార్సుల ఎంట్రీ కాదు, స్టాండర్డ్ పాస్ అయితే వచ్చిన డైరెక్ట్ ఎంట్రీ. అకాడమీ విధించిన రీప్రజెంటేషన్, ఇన్క్లూజన్ అన్ని క్లియర్. మరి ఇంతకీ హోమ్ బౌండ్ తో పాటు ఎంట్రీ ఇస్తున్న ఆ సినిమాలేంటి చూసేద్దామా? సినిమా అంటే రిలీజ్, రన్, కలెక్షన్లు అంతేనా? కాదు, అంతకు మించి. సినిమా అంటే ఒక దేశపు సంస్కృతి. ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అత్యున్నత వేదిక ఆస్కార్ అవార్డ్స్. ఇప్పుడు ఆ 98వ ఆస్కార్ అవార్డ్స్ కు టైం దగ్గర పడుతుంది. ఇప్పటికే భారత తరపున హోమ్ బౌండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ 15 షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది కూడా. ఇక ఇప్పుడు భారత సినీ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్. అకాడమీ ఎంపిక చేసిన 201 అర్హత పొందిన బెస్ట్ పిక్చర్ సినిమాల జాబితాలో ఇండియా నుంచి 2 పవర్ఫుల్ మూవీస్. అవే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1, అనుపమ్ ఖేర్ తన్వి ది గ్రేట్. సూటిగా చెప్పాలంటే ఇది సిఫార్సుల ఎంట్రీ కాదు, స్టాండర్డ్స్ పాస్ అయితే వచ్చిన ఎంట్రీ. అకాడమీ విధించిన రిప్రజెంటేషన్, ఇన్క్లూజన్, అమెరికన్ థియేటర్ స్క్రీనింగ్స్ అన్నీ ఫాలో అయ్యి డైరెక్ట్ గా ఆస్కార్ రేసులోకి దూసుకొచ్చిన భారత సినిమాలు. మొత్తానికి ఇది ఫైనల్ కాదు, ఆరంభం మాత్రమే. మరి వీటిలో ఏ సినిమాలు షార్ట్ లిస్ట్ లోకి వెళ్తాయి, ఎవరి పేరు నామినేషన్స్ లో మెరుస్తుంది, తేలేది జనవరి 22నే. అకాడమీ ప్రకటించే ఆల్ ఇంపార్టెంట్ నామినేషన్ డే ఆ రోజే. మరి చూడాలి వీళ్లలో ఎవరు ఆస్కార్ ని అందిపుచ్చుకుంటారు. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.